మన ఇక్కడ ఉన్న ఈ వినాయకుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మన సిటీలోనే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అంటే మంచిగా డిజైన్, మంచిగా మెయింటెనెన్స్ అంతా చూసిన ఒక మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం 1,40,000 రూపాయలు పడింది. ఈ మెకానిజం సెట్టింగ్ అంతా సేలం వాళ్ళతో ఇక్కడికి పిలిపించి అసెంబ్లింగ్ చేయించినాము. ప్లాన్ బాగుంది. మీ మొత్తం మీరంతా కలిసి చేశారు. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్, చాలా బాగుంది. గుర్రాలది మొత్తం చాలా బాగుంది, గ్రాండ్ లుక్. అదే సూర్య భగవాన్ థీమ్ అదే. హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ కల్ట్. సో మీకోసం మళ్ళీ మన కర్నూలులో ఉన్న వినాయకుల్ని మేము ముందుకు తీసుకొచ్చేది, అంటే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తాను. ఇంకా ఎందుకంటే ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడలేదంటే నేను లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను. మీరు ఒకసారి మళ్ళీ ఫస్ట్ వీడియో చూడండి. మనము ఫస్ట్ వీడియో చేయడం జరిగింది కర్నూల్ కల్ట్ ఛానల్లో వినాయకులని. ఇప్పుడు మీకైతే కొంచెం నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. నేనైతే ఇంకా చూపించేస్తాను ఇది మొత్తము. ఇలా ఫస్ట్ వీడియో చూడలేదని చూడండి. ప్రజెంట్ నేనైతే వెంకటరమణ కాలనీలో ఉన్నా. వెంకటరమణ కాలనీలో మీకు తెలిసే లాస్ట్ ఇయర్ కూడా బాగా గ్రాండ్గా చేశారు. సో అది ఆ వీడియో కూడా మీకు చూపిద్దాం, విగ్రహం చూపిద్దామని వచ్చేసాం. మనం వెళ్ళి లోపలికి వెళ్ళిపోదాం. సో మీరు చూడండి, స్టార్టింగ్ లో ఎంట్రన్స్ మనకి ఇలా లాస్ట్ ఇయర్ కూడా మన వెంకటరమణ కాలనీలో చాలా గ్రాండ్ గా చేశారు. సో ఇది మొత్తం చూడండి, ఇలా అన్ని బాగుంది థీమ్ ఇది.
ఐవర్స్ సో మనం వచ్చేసి మించిన బజార్లో ఉన్నాము. సో మించిన బజార్ అంటే మనకు తెలుసు ఇక్కడ అంతా బట్టల వ్యాపారం ఎక్కువ జరుగుతాయని. సో మన ఇక్కడ ఉన్న ఈ వినాయకుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మన సిటీలోనే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అంటే మంచిగా డిజైన్, మంచిగా మెయింటెనెన్స్ అంతా చూసిన ఒక మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే వినాయకుడు బాగా అంటే వాళ్ళ మాటలు తెలుసుకుందాం. వాళ్ళు కమిటీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ విగ్రహానికి సంబంధించిన కమిటీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం విగ్రహం ఎంత పడింది అవన్నీ అంతా. ఆయన సో విగ్రహం చూస్తుంటే చాలా గ్రాండ్గా ఉంది. ఎంత పడింది విగ్రహం అవన్నీ ఏమన్నా చెప్తారు? ఈ విగ్రహం వచ్చేసి మొత్తం 1,40,000 రూపాయలు పడింది. ఈ మెకానిజం సెట్టింగ్ అంతా సేలం వాళ్ళతో ఇక్కడికి పిలిపించి అసెంబ్లింగ్ చేయించినాము. అంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ అసెంబ్ల్ చేసి వెళ్ళారా, లేకుంటే అక్కడే డిజైన్ చేసి? లేదు, కాన్సెప్ట్ మేము ఇస్తే వాళ్ళ మెటీరియల్ తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తారు. గణపతి మాత్రం సపరేట్గా మట్టి గణపతి మేము కర్నూలులోనే ఆర్డర్ ఇచ్చి చేయించాము. ఓకే, మీరు మట్టి గణపతి ఇక్కడ ఆర్డర్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి వచ్చి మొత్తం మీరు చెప్పిన డిజైన్, ఈ ప్లాన్ ఎవరిది? ఈ ప్లాన్ బాగుంది, మీరంతా కలిసి చేశారు. ఓకే, గ్రేట్, చాలా బాగుంది. గుర్రాలది మొత్తం చాలా బాగుంది, గ్రాండ్ లుక్. అదే సూర్య భగవాన్ థీమ్, అదే గుర్రాలు అవి చూసిన అర్థమైపోతుంది మనకి. అదనమాట. మనకి లాస్ట్ టైం లడ్డు మెయిన్ అంటే మన గణపతి పండుగ అంటేనే ఎండ్ లో మనకు గుర్తొచ్చేది లడ్డు వేలంపాట. సో లాస్ట్ ఇయర్ ఎంతకెళ్ళింది? అప్పుడు అనేది వేలంపాట వేయమండి. ఇక్కడ ఏమన్నా భక్తి శ్రద్ధలతో పూజలు అవి చేస్తాము అంతే. లాస్ట్ ఇట్లా వేలంపాట అనేది ఎక్కడ మా దగ్గర ఉండదు. గ్రేట్, చాలా మంచి కాన్సెప్ట్ అది. పెడతాము. అది లాస్ట్ రోజు అందరికి ప్రసాదం లాగా పంచాలి. మంచి కాన్సెప్ట్ అది. ఎందుకంటే అందరూ అన్ని చోట్ల జరిగేది. ఎందుకంటే కామన్, మీకు కూడా తెలిసింది అది. మనం ఎందుకంటే అందరూ 9 రోజులు ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి భక్తి గీతాలు, కోలాటము, భజన కార్యక్రమాలు, పూజలు ఇలాంటివి మాత్రమే, వేరే ఏమి ఇక్కడ ఉండకుండా చేస్తాం. అదిగో మన యూత్ ఉంటారు కదా, ఇంకా ఇలా కనెక్ట్ చేసే మన కర్నూలు ఇంకా యూత్ ఉంటారు. వాళ్ళకి మన వినాయక చవితి నుంచి ఏమైనా అడ్వైస్, అడ్వైస్ అంటే ఎవరు తీసుకోరులేండి, ఒక చిన్న టిప్ లాగా, అంటే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి కొంచెం. మేము ఇక్కడ దాదాపు 46 ఏళ్ల నుంచి కండక్ట్ చేస్తున్నాం, వినాయక చవితి జరుపుతున్నాం. ఫస్ట్ నుంచి కూడా మన పెద్దలు అంటే మా ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ప్రతిదీ ట్రెడిషనల్గా చేస్తున్నాం. అదే మేము కంటిన్యూ చేస్తూ పోతున్నాము. పర్టికులర్గా ఇప్పుడు మార్పులు చేయాల్సింది ఏమి అంటే, ఇప్పుడు అందరూ పిఓపి విగ్రహాలు తెస్తున్నారు. గత 35-40 ఏళ్ళు మేము కూడా అదే చేసినాము. కానీ ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి ఎకో ఫ్రెండ్లీ పోతే బాగుంటుంది అనేది ఒకటి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి 9 రోజులు పండగ జరుపుకొని ఈ విగ్రహాలు అంటే గణేష్ని వాళ్ళ అమ్మ ఒడి గంగమ్మ ఒడిలో వదిలినప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే ఈ పిఓపి విగ్రహాలు నీళ్ళలో కరిగిపోకుండా ఆ నీళ్ళలో ఫ్లోతో పాటు వెళ్ళవు. అవి అక్కడ ఉన్నవి దాన్ని కరిగించడానికే రకరకాలుగా వాళ్ళు అంటే విరగొట్టడము, సుత్తులతో కొట్టడం అట్లాంటివి చేస్తుంటారు. సో మనకే బాధ అవుతుంది. అట్లా మేము ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఆ సంఘటనలన్నీ చూసి ఇప్పుడైనా మారాలి మనం అని అనుకొని అప్పుడే కరెక్ట్గా కర్నూలులో మట్టి విగ్రహాలు చేయడం తయారు చేయింది. ఇప్పుడు 3 చేస్తున్నారు కర్నూలులో మట్టి విగ్రహాలు, బెంగాల్ వర్కర్స్ వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి కనీసం ఇప్పుడన్నా మనం మారాలి అని చెప్పి. ఇంకొకటి కాలుష్యాన్ని బట్టి కూడా మనం మారాలని అంతే. పాయింట్ ఏమంటే, ఇప్పుడు కర్నూలులో దాదాపు మాకు తెలిసిన కాడికి 4 లక్షల రూపాయలు పెట్టి ఒక భారీ విగ్రహాలు కూడా వచ్చినాయి. దాంతో అంతా ఏముంటుంది, పిఓపినే ఉంటుంది. మాకైన ఖర్చు కేవలం 1,40,000 మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము ఇంకా ఎక్కడ తిరిగిండము, మీరు ఊర్లో వందల విగ్రహాలు మీరు చూసింటారు. అవును, చూసాను. మేము అడగక ముందు మీరే చెప్పినారు, చాలా బాగా చేసినారు. ఇక్కడ మేము ప్రతిష్ఠించిన గణపతి కేవలం 6.5 feet మాత్రమే. కానీ మేము ఈ మెకానిజం అంతా ఒక 2 నెలల ముందే ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకున్నందుకు స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉంది, ఎకో ఫ్రెండ్లీ ఒకటి ఉంది. మాకు ఈ రోడ్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. అందుకోసం మేము ఈ మార్పు చేసుకున్నాము. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా పిఓపి వదిలేసి ఇప్పుడు మనకు కర్నూలులోనే దొరుకుతున్నాయి కాబట్టి ఖర్చు తగ్గుతుంది, ఎకో ఫ్రెండ్లీ అవుతుంది, మనకు వాటర్ని కూడా కలుషితం చేయకుండా ఉంటుంది. కాబట్టి అందరూ గతం అయిపోయింది, ఇప్పుడన్నా నెక్స్ట్ చేంజ్ అయితే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. సో చూసారు కదా వ్యూవర్స్, అన్న చెప్తున్నారు ఎకో ఫ్రెండ్లీ పాటించండి అని. సో ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు కూడా చెప్పారు కదా, మేము కూడా తెలియక పిఓపి అవన్నీ యూజ్ చేయడం జరిగింది. సో మనకి కర్నూలులో అవైలబిలిటీ ఉంది, మట్టి విగ్రహాలు చేయడం అవైలబిలిటీ ఉంది. కాబట్టి మట్టి విగ్రహాల ద్వారా మీరు
నిమజ్జనం రోజు చేస్తారు. నిమజ్జనం అయిన వెంటనే మనకి మట్టి విగ్రహం త్వరగా కరిగిపోతుంటది. అంటే వాటర్ పొల్యూషన్ కూడా కావకుండా నీట్గా, ఎందుకంటే వాటర్ అంటే అది మనకు దాంట్లో కూడా కొన్ని జీవరాశులు ఉంటాయి కదా, అవి కూడా దానికి కూడా ఇబ్బంది కలగకుండా మన వాళ్ళు చెప్తున్న విధానం నాకు బాగా నచ్చింది. సో 32,000 పడింది అంటే ఇది మా గణపతి విగ్రహము కేవలం 32,000 రూపాయలు పడింది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, మా మెన్షన్ చేయడం మర్చిపోయినా, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, అంటే లో కాస్ట్ లో అయిపోతుంది. ఈ మెకానిజం ఏమని చెప్తున్న వాళ్ళు చెప్పారు కదా, 1,10,000 లో ఈ మెకానిజం మొత్తం సెట్ అయిపోయింది. చూడడానికి కూడా చూడండి చాలా మంది అయితే వస్తున్నారు. సో చాలా మంది వెళ్తూ కూడా ఆగి మరి చూసి ఫోటో దిగడం వెళ్ళడం. ఇంకా మనకి అక్కడ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది గుర్రాలది, మన వాయిస్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి సౌండ్ ఎఫెక్ట్ బంద్ చేయించాను. సో మీకోసం ఒకసారి వినిపిస్తాను, అది ఒకసారి ఆన్ చేయండి అన్న. సో అది అందరినీ మూవ్ అవుతుంటే గుర్రం సౌండ్ వస్తుంటది కదా మామూలుగా, అది గుర్రం సౌండ్ వస్తుంటది కదా, అది నేను వాయిస్ డిస్టర్బ్ అయిందని బంద్ చేయించిన. సో ఒకసారి విందాం, మీకోసం వినిపిస్తాను. అంటే నేను చెప్పాల్సింది ఏదనుకుంటున్నా అంటే, సో హెవీగా ఇన్వెస్ట్ చేసుకొని ఇది చేసుకోవడం కంటే ఒక చిన్న థీమ్ తీసుకొని మంచిగా అందరూ యూనిటీగా ఉండి డిజైన్ చేసుకోవడం చాలా బాగుంటుంది. సో ఒకసారి గుర్రం సౌండ్ వినండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా సో థ్యాంక్ యూ అన్న, మీ టైం కేటాయించి బిజీ షెడ్యూల్ టైంలో వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అలా. చెప్పండి ఇంకా. బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప ఇంకోసారి వేసుకోండి. జై బోలో గణరాజ్ కి, చెప్పండి. మించిన్ బజార్ గణేష్ మహారాజ్ కి, మించిన్ బజార్ గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ.